సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ అసలు ఈ భూ హక్కు చట్టం అంటే ఏంటి సార్? భూ హక్కు చట్టం అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు మన ప్రతి ఆంధ్రులకు కూడా భూములు ఉంటాయి. మరి రకరకాలుగా బిల్డింగ్స్ ఉండొచ్చు, గొడవల్స్ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, మరి పొలాలు ఉండొచ్చు, అట్లా రకరకాల ఆస్తులు ఉంటాయి. అయితే ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ కూడా తను మరి ఈ టైటిలింగ్ యాక్ట్ కింద ఉన్న టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఈ డేటా అంతా కూడా ఇచ్చి వాళ్ళ యొక్క పేరుని నమోదు చేయించుకొని ఆ రిజిస్టర్లో ఆ టైటిలింగ్ ఆఫీస్ అథారిటీ నుంచి ఒక సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఇది తన భూములకు సంబంధించి రిజిస్టర్ చేయబడినట్టుగా ఒక సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. అది మెయిన్ వృత్తాంతం. దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దీనికి ఒక డెఫినేషన్ చేశారు. ఈ చట్టం యొక్క అంతరార్థం ఏంటి సార్? ఈ చట్టం అంతరార్థం ఏంటంటే అమ్మా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిర్మాణానికి సంబంధించిన వరకు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మన ప్రజల యొక్క డేటా ఉంది కదా, ఈ భూములు వాళ్ళకి ఏమేమి భూములు ఉన్నాయి, లేక వాళ్ళకి ఏమేమి స్థిర చరాస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ డేటా దాన్ని గోప్యంగా సీక్రెట్గా ఉంచాలి. తర్వాత దాన్ని స్థిరపరిచి దాన్ని ఒక రెగ్యులర్ వేలో వాళ్ళు రికార్డుని కీపప్ చేయాలనే ఉద్దేశంతో అవసరమైనప్పుడు ప్రజలకు ఏ విధంగా ఈ వివరాల గురించి వాళ్ళ ప్రజలకు క్లారిటీ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సెటిల్ చేయాలనే విధానాన్ని, ఈ విధానాల యొక్క రికార్డుని వీళ్ళు మెయింటైన్ చేయడం అనమాట. అది దాని వృత్తాంతం. అది ఈ యాక్ట్ యొక్క వృత్తాంతం. సార్ అసలు ఈ భూ హక్కు చట్టం ప్రజలకు అవసరం ఏ విధంగా ప్రతిపాదించబడింది సార్? ఏ విధంగా అంటే అమ్మా, ఇది మనకి ఎట్లా అంటే బ్రిటిష్ టైం నుంచి కూడా మనకు చట్టాలు ఉన్నాయి. ఇవాళ ఉన్న చట్టాలన్నీ కూడా ఇవాళ వచ్చినవి కావు. మనకి 3 వంతులు బ్రిటిష్ టైం నుండే మనకు చట్టాలు వచ్చినాయి. ఇది సెంట్రల్ లాస్ కానీ, తర్వాత మనకి కొన్ని స్టేట్ లాస్, అవన్నీ కూడా ఆ టైం నుండి వచ్చినాయి. రావడానికి కారణం ఏంటంటే, తర్వాత ఈ చట్టాలు ఉన్నాయి ఎగ్జిస్టెన్స్లో. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ ఉంది, నీట్ అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. అంటే మన ఇండియన్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ని దాన్ని సపోర్ట్ చేయటం కానీ, దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి, టువర్డ్స్ డెవలప్మెంట్ ఎలా ప్రమోట్ చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. సో ఆ నీడ్ని ఆధారంగా చేసుకొని మరి దీన్ని మన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్చువల్గా ఇది మనకి పిక్చర్లోకి వచ్చింది. ఎట్లా ఏ విధంగా మన స్టేట్ గవర్నమెంట్ని ప్రమోట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆశయాలని, తర్వాత వాళ్ళ యొక్క ఎయిమ్స్ని, వాళ్ళ ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా మనం ఇనిషియేట్ చేసి ప్రమోట్ చేయగలము, మన కంట్రీ డెవలప్మెంట్కి ఏ విధంగా మనం దోహదం చేయగలము అనేది గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్ వీళ్ళందరి బాధ్యత. నీట్ యొక్క ఆబ్జెక్ట్ అది. దాని ఉద్దేశం తీసుకొని ఇది మనకి 31/10/2023 ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మనకి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇది రావడం జరిగింది. అంటే ఏంటంటే, ఇది ఈ యాక్ట్ వచ్చింది కానీ దీంట్లో మరి కొన్ని లోపాలు ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి. దానివల్ల బెంచ్కి బార్కి మధ్య ఏ విధంగా ఇది డిస్కషన్స్కి మరి అవకాశం ఇస్తే ఏ విధంగా మనం దీన్ని ఎడ్యుకేట్ చేసుకోగలం అనేది ఒక డౌట్ఫుల్ ఆస్పెక్ట్ అయింది. అందుకని చాలామంది ఇది ప్రజలకు వ్యతిరేకమైంది. అట్లానే లాయర్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ కాదని అందుమీదట దీని మీద వ్యతిరేకించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్? దానిలో ఉన్న లోపాలు ఏంటి? అసలు ఈ చట్టం వల్ల సమాజానికి జరిగే కష్ట నష్టాలు ఏంటి సార్? ఇది ఏంటంటే అమ్మా, మనకి ఆల్రెడీ సెంట్రల్ లాస్ ఉన్నాయి. మరి ఆ సెంట్రల్ లాస్ని మనం ఉపయోగించుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కువ మరి రెవెన్యూ అథారిటీ దీన్ని మేనేజ్ చేస్తుంది. అయితే ఏంటంటే రెవెన్యూ అథారిటీ జ్యుడిషియరీ కాన్సెప్ట్ తోటి రాబడింది. ఇది అర్థమైందా? జ్యుడిషియరీ కాన్సెప్ట్ తోటి రాబడింది. అంటే రెవెన్యూ డిపార్ట్మెంటల్ అడ్మినిస్ట్రేషన్ జ్యుడిషియల్ ఆస్పెక్ట్లో అడ్మినిస్ట్రేషన్ జరగడం జరుగుతుంది.
జ్యుడిషియరీ అంటే బెంచ్ అండ్ బార్కి అవకాశం లేదు. బెంచ్ అండ్ బార్కి అవకాశం లేకుండా కేవలం ఈ రెవెన్యూ అథారిటీనే టాప్ టు బాటమ్ దీన్ని అడ్మినిస్ట్రేట్ చేసి ఆ విధంగా వివాదాలన్నిటి కూడా పరిష్కారం చేసే ఆస్పెక్ట్ తీసుకున్నారు. కాబట్టి ఏమైందంటే ఇది జ్యుడిషియరీ యొక్క జ్యూరిస్డిక్షన్ పోవడం జరిగింది. న్యాయవాదులకి దీంట్లో ప్రవేశము లేకుండా కూడా చేయడం జరిగింది. కాబట్టి జ్యుడిషియరీలోకి ఇది ఒక విధంగా చెప్పాలంటే ట్రెస్పాస్ అనేది ఎగ్జిక్యూటివ్ అథారిటీ జ్యుడిషియరీ పేరుతోటి జ్యుడిషియరీలోకి ట్రెస్పాస్ లాగా అయిందన్నమాట. ఈ చట్టంలో ఉన్న విధానాల వల్ల కోర్టులో ఉన్న దావాలతో కానీ లేదా కోర్టులో ఉన్న తీర్పులతో విధానాల వల్ల కోర్టులో పెండింగ్లో ఉన్న దావాలతో కానీ కోర్టు నుండి వచ్చే తీర్పులతో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా సార్? ఈ చట్టంలోని విధానాల వల్ల కోర్టులో పెండింగ్లో ఉన్న దావాలతో కానీ లేదా కోర్టు నుండి వచ్చే తీర్పులతో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా సార్? ఉన్నాయి. ఏంటంటే దీంట్లో ఒక క్లాజ్ ఉంది. మీరు ఏదైనా కోర్టులో ఈ చట్టం వచ్చే నాటికి కోర్టులో కేసెస్ పెండింగ్ ఉన్నాయనుకోండి, సూట్స్ కానీ లేక మరి ఇంకొక పిటిషన్స్ కానీ ఇతరత్ర ప్రొసీడింగ్స్ కానీ ఏమైనా కోర్టులో పెండింగ్ ఉంటే 7 days లోపల మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఆఫీసర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ పెండింగ్ కేసెస్ డేటా గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లా 7 days లోపల మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే అప్పుడు మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఈ కోర్టులో వచ్చే డిగ్రీలు కానీ ఫైనల్ డెసిషన్స్ కానీ నాట్ ఎన్ఫోర్స్డ్, ఇన్యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మీరు 7 days లోపల ల్యాండ్ టైటిలింగ్ అథారిటీలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ నుంచి మీరు సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికెట్ తీసుకుని కోర్టులో జమ చేసి ఇక్కడ నుంచి ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. ఈ ఎక్నాలజ్మెంట్స్ తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి. టైటిలింగ్ ఆఫీస్లో సబ్మిట్ చేసుకోవాలి. సో ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ కానీ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం, విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసుకోకపోతే మీకు కోర్టులో ఉన్న కేసులు ఇన్ఎఫెక్టివ్, నాట్ ఎన్ఫోర్సేబుల్, ఇన్ఫ్లక్చుయేటెడ్ ఆ యొక్క ప్రాబ్లం ఉంది. కోర్ట్స్లో పెండింగ్ కేసెస్ను ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీకి మంచి కోఆర్డినేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట ఈ యాక్ట్ ప్రకారం. 2023 నిర్మాణం గురించి, అది అమలు చేయబడే విధానం, హక్కుల గురించి ప్రశ్నించే అధికారం ఎవరికి లేదని అంశం సమంజసం సార్? అది సమంజసం కానే కాదు. ఇదేంటంటే మనం ఎప్పుడు కూడా స్టేట్ లాస్ కానీ సెంట్రల్ లాస్ కానీ ప్రజలకి అట్లానే ఎవరికి అయినా సరే పబ్లిక్ వైపు నుండి క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అనే మాట ఎగ్జిక్యూటివ్ నుంచి కానీ జ్యుడిషియరీ నుంచి కానీ రానే రాదు. మీరు కోర్టులో కూడా మీ లాయర్స్ ద్వారా క్వశ్చన్ చేసుకోవచ్చు. అట్లానే ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్లో కూడా అధికారం మీరు క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేయడం ఏంటంటే యూ వాంట్ టు నో సమ్, యూ వాంట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్. అట్లానే మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. క్వశ్చన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటో మీరు తీసుకోవాలి. అప్పుడు మీకు ఏంటంటే మీ ప్రాబ్లం యొక్క, మీ సమస్య యొక్క ఆ ఇష్యూ ఏంటో, ఆ పరిణామం ఏంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే సెక్షన్ 34 ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. ఈ యాక్ట్లో ఏదైతే ఉందో దాన్ని మీరు అనుసరించండి, దాని విధానాన్ని ఫాలో కావాలి. కానీ తిరిగి డిపార్ట్మెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ని కానీ క్వశ్చన్ చేయడానికి దట్ ఇస్ అగెన్స్ట్ ద న్యాచురల్ జస్టిస్, ద ఫండమెంటల్స్ ఆఫ్ ద న్యాచురల్ జస్టిస్. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. అంతే కాకుండా ఇది మన రాజ్యాంగపరమైన ఫండమెంటల్ రైట్స్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది, భంగంగా విధిస్తుంది. అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధం. ఏది సెక్షన్ 34 ప్రకారం